యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎంత అద్భుతంగా నువ్వు నా లైఫ్లోకి ఎలా వచ్చావో తెలీదు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నా హార్ట్లో ఎల్ఈడి లైట్ ఆన్ అయిపోయింది. ఆ రోజే డిసైడ్ అయిపోయాను, నా జీవితాన్ని వెలిగించేది నువ్వే అని. త్రిశూల్, నాకు కూడా నిన్ను చూసినప్పుడు నువ్వే నా జీవితానికి వెలుగు అనిపించింది. కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు ట్యూబ్ లైట్వి అని. శివాని, నిన్ను శివాని, నేను నిన్ను చాలా కష్టపడి పొందాను. కష్టపడి పొందిన దాన్ని ఎవరు కోల్పోవడానికి ఇష్టపడరు కదా, నేను కూడా అంతే. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే హో, ఎద చప్పుడు చేసే శృతి నీవే. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో, నిప్పుల్లో వానై వచ్చావే. నీ పరువాన పూజల్లే కురిపిల్చావే, నా మనసును దోచి మాయలు చేసి మురిపిల్చావే. నా మదిలోని భావనల అర్థం నువ్వే, బుగ్గల్లోన విరిసేటి సిగ్గైనవే. నా లోకం చీకటి కోన, నువ్వొస్తే వెన్నెల వాన, ప్రతి రేయి పొన్నమి అనుకోనా చెలియా చెలియా. ఎండల్లో వెన్నెల తెచ్చావే, నిప్పుల్లో వానై వచ్చావే. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే, ఎద చప్పుడు చేసే శృతి నీవే. ఎండల్లో వెన్నెల తెచ్చావే, నిప్పుల్లో వానై వచ్చావే.
శివాని శివాని ఎక్కడికి వెళ్ళింది? అయ్యయ్యో, చెప్పా పెట్టకుండా తను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? రూమ్కి ఏమైనా వెళ్ళిపోయి ఉంటుందా? హలో శివాని, ఆగు. ఓ, అక్కడ నన్ను ఒక్కడిని వదిలేసి వచ్చేసావేంటి? అది కాదు, వెళ్ళేటప్పుడు నా అవసరం ఉంది, వచ్చేటప్పుడు నేను అవసరం లేదా? అది త్రిశూల్ దేవస్థానానికి వెళ్ళాలి కదా, అదే ఆలోచనలో ఉన్నాను. ఓహో అదా. వర్షం వచ్చేటప్పుడు మాత్రమే గుడికి గుర్తొచ్చేది. మేము కూడా అంతే. సరే, నేను పడుకుంటాను. పిలిచినట్టు అనిపించింది. నేను పడుకుంటాను అన్నాను. ఓకే. కర్మరా బాబు, చంద్రగ్రహణం రోజు ట్రిప్కి రావాలా? ఇటువైపు హనీ లేదు, అటు మూను లేదు. నేను కింద పడుకుంటాను. అర్థమైంది. సెంటిమెంట్ డైలాగులు ఏం వద్దు కానీ. అయ్యయ్యా, ఏంట్రా బాబు ఇది, నేను ఒక్కడిని. బాధాకరమైన సాంగ్ ఏదన్నా ఉంటే అది బ్యాక్గ్రౌండ్లో వేసుకొని పడుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం, అదే వాస్తు ప్రకారం నేను అక్కడ పడుకుంటేనే మంచిదంట. అందుకని అక్కడే పడుకుంటానులే. గుడ్ నైట్. నువ్వేం తప్పుగా అనుకోకే, ఇవి తీసుకెళ్తాను. త్రిశూల్ పొద్దున లేవకంటే ముందే నేను వెళ్ళి గురుదేవుని కలవాలి. వారు ఆదిశేషు గురించి ఏం చెప్తారో దాని గురించి తెలుసుకోవాలి. లేదు మాయా, నా వల్ల కావడం లేదు. నువ్వేమో నన్ను శివానీని ఒకటి చేస్తాను అంటున్నావు. అటు చూస్తే వాళ్ళిద్దరూ దగ్గర అవుతూనే ఉన్నారు. లేదు, నేను శివానీ మీద ఆశలే వదులుకుంటాను. నా వల్ల అవ్వట్లేదు మాయా. ఎందుకింత తొందరగా ఓటమి ఒప్పుకుంటున్నావు? నేనేమీ ఓటమిని ఒప్పుకోవడం లేదు. మీ అందరూ కలిసి నాతో ఓటమిని ఒప్పిస్తున్నారు. ఒక్కోసారి శివాని వద్దు, ఏమీ వద్దనిపిస్తుంది నాకు. ఇప్పుడేంటి అసలు నీకు నమ్మకం రావట్లేదు కదా? నిన్ను శివానిని ఒకటి చేసే బాధ్యత నాదంటున్నానుగా. నీకు తను దొరికి తీరుతుంది. దొరికేలాగా నేను చేస్తాను. ఏం చేస్తావు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనిక్కడికి వచ్చేటప్పుడు ఎందుకొచ్చానో అనుకున్నాను, కానీ నేను ఇక్కడికి వచ్చాక అర్థమైంది నా అవసరం ఇక్కడ చాలా ఉంది అని. ఏం అవసరం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది నీకు ఎంత చెప్పినా అర్థం కాదులే. నీకు శివాని కావాలి కదా? ఇక్కడి నుంచి వెళ్లే లోపు వాళ్ళిద్దరిని దూరం చేసే బాధ్యత నాది. చంద్రమౌళేశ్వర, ఈరోజు చంద్రగ్రహణం రోజు. ఇదే రోజు నువ్వు ఈ క్షేత్రంలో పుట్టిన రోజు. ఇలాంటి శుభదినం రోజు శివానీకి నేను తన ప్రేమికుడి విషయాన్ని తెలియజేయడానికి వచ్చాను. నాగమణి కోసం 23 సంవత్సరాల కిందట దుష్టులతో పోరాడుతూ వీరమరణం పొందిన ఆదిశేషు యొక్క రహస్యం ఇప్పటికీ నాకు తెలిసింది. నాకు ఎంత సంతోషంగా ఉందంటే వర్ణించడానికి పదాలు కూడా రావడం లేదు. ఇంకా ఈ విషయాన్ని శివానికి తెలియచేస్తే పరమేశ్వరుడికి క్షీరాభిషేకం చేసినంత సంతోషపడుతుంది. శివాని ఏదో మాయజాలం వల్ల త్రివిక్రమని ఆదిశేషు అనుకొని నిజమైన ఆదిశేషు త్రిశూల్ని ద్వేషిస్తోంది. అతని ముందే తన జీవితాన్ని నరకంగా భావిస్తోంది. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం వల్లే ఆదిశేషు త్రిశూల్ని తను వివాహం చేసుకుంది. ఇది జన్మజన్మల మధురమైన సంబంధం, నిజమైన ప్రేమికుల దైవ సంబంధం. ఇదంతా శివానికి తెలియచేయాలి. సత్యాన్ని తెలియచేసి నాగలోకానికి కలిగిన శాపాన్ని దూరం చేయాలి. మా అందరి కష్టాలకి ఇదే చివరి రోజు. శివానికి నిజాలన్నీ తెలియచేయాలి. ఆదిశేషు దగ్గరికి చేరాలి. నాగమణ్ణి తను దక్కించుకోవాలి. గ్రహణ సమయం వీలైనంత తొందరగా రావాలి. పరమేశ్వర, ఈరోజు గురుదేవ నాకు చెప్పాలి అనుకున్న సత్యం ఏమై ఉంటుంది?
ఆదిశేష గురించి వారు చెప్తారు అని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. గ్రహణ సమయం దగ్గరికి వస్తుండగానే నా గుండె చప్పుడు కూడా వేగంగా కొట్టుకుంటోంది. నా కష్టాలన్నింటికీ ఈ రోజు చివరి రోజు అనిపిస్తోంది. గురుదేవ నా ఆదిశేష గురించి చెప్పి నాకు ఈ తాళు నుంచి ముక్తిని కల్పిస్తే చాలు. ఆ క్షణమే నా ఆదిశేషని చంద్రమౌళీశ్వర దేవస్థానానికి తీసుకొచ్చి క్షీరాభిషేకం చేయిస్తాను. నేను ఆదిశేష ఒకటైతే ఈసారి అతన్ని నేను ఎలాంటి కష్టాలకి గురి అవ్వకుండా నేనే ముందు నిలబడి అతని వెనకాల జాగ్రత్త పరుస్తాను. ఇది నిజం పరమేశ్వర, ఇది నిజం. శివాని పొద్దు పొద్దున ఎక్కడికి వెళ్తుంది? నాకేమీ అర్థం కావట్లేదే. శివానికి ఏమైనా అయిందా? అయ్యయ్యో, ఒకతే మాట్లాడుకుంటుంది, అంత విచిత్రంగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది శివాని? ఆహా, ముళ్ళు 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 ముళ్ళు. నాకు శివానికి అడ్డం పడతావు నువ్వు. నిన్నసలు వచ్చావా శివాని? రా. గురుదేవా, చెప్పండి గురుదేవా. ఏదో ముఖ్యమైన విషయం అన్నారు, ఏంటది? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు వేరే ఎవరికి తెలియదు కదా? ఎందుకు ఎందుకు గురుదేవా ఈ ప్రశ్న? నువ్వు నన్ను ఒక్కదానివి రమ్మని చెప్పావు కదా. అవును, నేను అడిగేదేంటంటే మన ఇద్దరం కలిసిన విషయం మూడో వ్యక్తికి తెలియదు కదా అని. నన్ను అనుమానిస్తున్నారా? ఇది మనలోకం వారి కలయిక గురుదేవా. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పుకోవటం సాధ్యమవుతుందా? చూడు, ఇలా ఎందుకు అడుగుతున్నానంటే ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఇది మూడో వ్యక్తి చెవిలో పడితే నీ ముందు దారి కఠినంగా ఉంటుంది. అలాంటి విషయం ఏమిటి గురుదేవా? ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో నీకు తెలియజేయాలన్నది పరమేశ్వరుడి ఆజ్ఞ. పరమేశ్వరుడి ఆజ్ఞనా? అవును, నువ్వు ఆ మహారుద్రయాగాన్ని సంపూర్ణం చేసుంటే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చేదే కాదు. కానీ అక్కడ జరిగిందే వేరు కదా గురుదేవా. పోనీలే, ఇప్పుడు నేనే స్వయంగా వచ్చాను కదా, ఎలాంటి సమస్య రాదు. తొందరగా చెప్పండి గురుదేవా, నేను ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఉండలేకపోతున్నాను. చెబుతాను. గ్రహణం సంపూర్ణంగా రావాలి, అప్పుడే నేను నీకు ఆ విషయాన్ని చెప్పగలుగుతాను. నేను ఆ సమయంలోనే చంద్రమౌళేశ్వర సాక్షిగా నీకు విషయాన్ని తెలియపరిస్తే నీ మనసులో చిరస్థాయిగా మిగిలిపోతుంది. అప్పుడే నీ కార్యం సిద్ధవడానికి సహాయం చేయగలుగుతాడు. చంద్రగ్రహణం ఎప్పుడు సంపూర్ణంగా వస్తుందో అనిపిస్తోంది నాకు. వీలైనంత తొందరగా రావాలి. నేను ఆ విషయాన్ని తెలుసుకుని తీరాలి. ఏంటి శివాని ఎక్కడ కనిపించట్లేదు? అది కాదు, నా కళ్ళ ముందు నుంచే ఎలా ఎస్కేప్ అయిపోతుంది తను? మాయమయ్యే శక్తి ఏమైనా ఉందా ఏంటి తనకి? లేకపోతే కాళ్ళకి చక్రాలు ఏమైనా కట్టుకొని పరిగెడుతుందా? ఎక్కడ వెతకలరా బాబు, అస్సలు కనిపించట్లేదు.
అది శివానియే కదా, ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది? చంద్రుడు సూర్యుని ఆవరించుకుంటున్నాడు. దేవస్థానంలో గురుదేవ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆలస్యం చేయకూడదు. గ్రహణ సమయంలో బయటికి రావాల్సిన అవసరం ఏంటి? అది కూడా తెలియని చోట. అయ్యయ్యో, అమ్మేమో ఎన్నిసార్లు చెప్పింది గ్రహణం టైంలో బయటికి రావద్దు, బయటికి వెళ్ళకండి అని. తనేమో ఇలా వచ్చేస్తుంది. చా, అమ్మకి ఏమైనా తెలిస్తే టెన్షన్తో అన్నం కూడా తినదు. తనకు అసలు అర్థమే కావట్లేదేంటి? అయినా ఎక్కడికి వెళ్ళిపోతుంది? తననే పిలిచి అడుగుతాను. వద్దు, తను అసలు ఎక్కడికి వెళ్తుందో మనం తెలుసుకోవాలిగా. నిన్న రాత్రి కూడా అంతే, హోటల్కి ఒక్కతే వెళ్ళిపోయింది. సీక్రెట్గా ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. తన వెనకాల ఫాలో అయ్యి మొత్తం కనిపెట్టేయాలి ఇవాళ. ఇదేంటిది, ఇంత వేగంగా నడుస్తున్నా దారి అయిపోవటం లేదేంటి? పాములాగా మారి వెళ్దామంటే ఎవరైనా గమనిస్తారేమో అన్న ఆటంకం వేరే. నేను ఆలస్యం చేస్తే కష్టమవుతుంది. గురుదేవేమో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు. నా 23 సంవత్సరాల కష్టాలను దూరం అయ్యే విషయం అని కూడా చెప్పారు. నేను ఇక అస్సలు ఆలస్యం చేయకూడదు. చంద్రగ్రహణం సంపూర్ణమవుతుంది. చీకటి ఛాయ భూమిని ఆవరించుకుంటుంది. నా మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఇక ఇప్పుడైనా పరిహారం చెప్పండి గురుదేవా. శివాని, నువ్వు నాగలోక శాపం నుండి బయటపడే సమయం దగ్గరలోనే ఉంది. నీ వల్ల నాగలోకానికి ఎలాంటి సమస్య రాలేదు. త్రిశూల్ నన్ను వివాహం చేసుకుంది నేను నాగలోకానికి చేసిన ద్రోహం కదా. అదే మనం అనుకున్న తప్పు. అంటే శివాని, నువ్వు ఎవరిని తిరస్కరిస్తున్నావో, ఎవరి వల్ల అయితే నీ జీవితం నాశనమైందని ద్వేషిస్తున్నావో నువ్వు వారినే వెతుకుతున్నావు. గురుదేవా, మీరు నాతో చెప్తుంది నాకు చాలా వింతగా ఉంది. నాకు నిజంగా ఏమీ అర్థమే కావడం లేదు. నీ జీవితం అలాగే అయింది శివాని. అన్ని విచిత్రాలు. సమాధానం నీ దగ్గరే ఉంది, కానీ నీకు తెలియడం లేదు. ఏం ప్రశ్న అది? ఏం సమాధానం గురుదేవా? నువ్వు ఇన్ని రోజులు తెలుసుకున్నది ఏది నిజం కాదు, అంతా అబద్ధం. ఏంటది? ఆదిశేషు గురించి. ఆదిశేష గురించా? ఏది అబద్ధం? అతని అబద్ధమా, లేక అతని మరుజన్మే అబద్ధం అంటావా? ఆదిశేషు యొక్క మరుజన్మ నిజం, కానీ త్రివిక్రమం అన్నదే అబద్ధం. అలాగైతే నా ఆదిశేష ఆత్మ ఎవరిలో పెరుగుతోంది? నా ఆదిశేష ఎవరు? ఆదిశేషు వేరెవరో కాదు, నీకు అగ్నిసాక్షిగా మాంగళ్య ధారణ చేసి 7 అడుగులు వేసి జన్మ జన్మలకు నీతోనే ఉంటాను అన్న త్రిశూల్. త్రిశూలే నిజమైన ఆదిశేషు. అతనిలోనే ఆదిశేషు ఆత్మ ఉంది. లేదు, ఇది అబద్ధం. మీరు నన్ను దారి తప్పిస్తున్నారు. నిజమైన ఆదిశేష త్రిశూల్ కాదు, త్రివిక్రమే. నీకు ఎప్పుడు మంచి కోరుకునే ఈ త్రికాల నిన్ను దారి తప్పించడం. శివాని, నీ సందేహం సహజం. ఇన్ని రోజుల కాలం ఒకరిని ఆదిశేషు అని నమ్మి ఇప్పుడు అతన్ని కాదు అని చెప్పినా కూడా నమ్మడం కష్టం. నాకే నమ్మకం కలగడం లేదు. ఇంకా నీకు? ప్రతిసారి నీకు కష్టాలు ఎదురైనప్పుడు నిన్ను కాపాడుతున్నది ఆదిశేషు శక్తియే. నువ్వే ఒకసారి ఆలోచించుకో శివాని.